వీటిలో ప్రభుత్వ రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రతి రేషన్ దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆదోని గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించి అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దొంగలెవరో దొరలెవరో తెలిసిపోతుంది. ఈరోజు రేషన్ డీలర్లు అందరూ అనలేము, కానీ కొంతమంది వేయకుండా వేసినట్లు తప్పుడు లెక్కల ద్వారా కూడా తీసుకుని మరి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి మరి ఆటోల్లో లారీలో కానీ తీసుకుపోయి చాలా చోట్ల గోడలు ఏర్పాటు చేసుకుంటే దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా స్థానిక పోలీసులు కావచ్చు, ఆ గోడౌన్లో రాత్రి చూస్తే 100ల కొద్ది సంచులు ఉన్నాయి, పొద్దున్న చూస్తే 50 సంచులు కూడా లేవు. మరి అలాంటి దుస్థితి రాకుండా, మేము అలాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా ప్రతి రేషన్ షాప్లో సీసీ కెమెరా పెట్టాలి. ఎన్ని సంచులు వస్తున్నాయి, ఎన్ని సంచులు పోతున్నాయి. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మరి ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్కి విరుద్ధంగా మరి ఆదోని ప్రాంతం మొత్తము మరి గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టడం వల్ల గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాలని, బెల్ట్ షాపును అరికట్టడంలో విఫలమైనటువంటి ఎక్సైజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని మేము ఎంఎస్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వ్యవస్థలో మార్పు రాకపోతే ఖచ్చితంగా స్వయంగా వెళ్ళైనా సరే మేము మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేసి ఖచ్చితంగా చర్య తీసుకునే విధంగా పోరాడదామని హెచ్చరిస్తున్నాము.